నమస్తే వీటీవీ పొలిటికల్కి స్వాగతం. నేను మీ మాధవి. ఈరోజు మనం డాక్టర్ నందిమండలం వేణుగోపాల్ గారు, ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్, ఓబీసీ డిపార్ట్మెంట్ అండ్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ గారితో ఉన్నాము. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలపైన నిన్న జగదీప్ ధంకర్ ఆరోగ్య పరిస్థితి వల్ల ఆయన రాజీనామా చేశానని చెప్తున్నారు. కాంగ్రెస్ వారు మాత్రం దీన్ని వేరేలాగా చూస్తున్నారు. అసలు అంటే బీజేపీలో మోడీ అలాగే అమిత్ షా వల్లనే ధంకర్ రాజీనామా చేశారు అని చెప్పేసి కాంగ్రెస్ వారు ఆరోపణలు చేస్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవమో వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడే నిన్న రాజీనామా చేయడం జరిగింది. దానిపైన కాంగ్రెస్ నేతలు మాత్రం దాన్ని వేరేలాగా చూస్తున్నారు. ఎందుకంటే మోడీ అమిత్ షా వల్లనే ఆయన జగదీప్ ధన్కడే రాజీనామా చేయడం జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. దానిపైన మీరేం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? నమస్కారం. నమస్తే. వీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇక్కడ మీరు మొదటి నుంచి గమనిస్తే బీజేపీ భావజాలం మొదట్లో వేరేగా ఉండేది. అది లాల్కృష్ణ అద్వానీ గారు, వాజ్పేయి గారు వాళ్ళు ఉన్నప్పుడు బీజేపీ భావజాలం వేరే. వాళ్ళ శకం ముగిసింది, వాళ్ళని పక్కన పెట్టారు. తర్వాత మమ్మల్ని కాదని దేశ ప్రజలు ఈ మోడీ గారు అమిత్ షా గారి కాంబినేషన్లో బీజేపీకి ఓట్లేశారు. వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళు రాజ్యాధికారమే లక్ష్యం. మేము స్వాతంత్రం తెచ్చింది, భారతదేశంలో స్వాతంత్రం రావడానికి ముఖ్య పాత్ర పోషించి తీసుకొచ్చిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. త్యాగాల్లో నుంచి వచ్చిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. ఒక నెహ్రూ గారి ఫ్యామిలీ మొత్తం త్యాగం చేసి, ఒక జీవితాలు త్యాగం చేసి ఈ భారతదేశం కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అంతా త్యాగం చేసి వచ్చిన పార్టీ మాది. మీరు చూస్తే ఈరోజు కూడా ఏ ఊరికి వెళ్ళినా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యం అంటారు. అంటే నెహ్రూ గారిని భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పుడు ఎలా గుర్తుపెట్టుకున్నారో, ఆ తర్వాత కాంగ్రెస్ని పేదవాళ్ళు అలా గుర్తుపెట్టుకున్నారు. ఎందుకు? వాళ్ళకి భూములు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఇల్లు కట్టించడం కానీ, వాళ్ళకి రోడ్లు వేయడం కానీ, ఈ గిరిజన ప్రాంతాల్లో అసలు రోడ్లు వేయలేని దగ్గరలో రోడ్లు వేయడం కానీ ప్రతి ఒక్కటి ఇందిరమ్మ చేసింది. సాహసోపేత నిర్ణయాలు తీసుకుని చేశారు. ఆమె తర్వాత రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి టెక్నాలజీని తీసుకొచ్చి అద్భుతంగా దూసుకెళ్ళేటట్టు చేసింది రాజీవ్ గాంధీ గారు. తర్వాత మీరు చూశారు పివి నరసింహారావు గారు హయాంలో ఎంతో త్యాగం చేసి సోనియా గాంధీ గారు పివి నరసింహారావు గారికి అవకాశం ఇస్తే ఆయన ఎంతో అట్టడుగున ఉన్న మన జీడిపిని ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంటే ఒక్కసారి పరుగులు తీయించారు. అంటే మీరు ప్రతిసారి చూస్తే కాంగ్రెస్ పార్టీ పనిచేసేది ఉండేది కేవలం ఈ భారతదేశంలో రిచ్ పూర్ పీపుల్ మధ్య వ్యత్యాసం తగ్గించడానికి మరియు వారిని అప్లిఫ్ట్ చేయడానికి వెల్ఫేర్ స్కీమ్స్, రకరకాల ప్రాజెక్టులు అన్నీ కట్టింది మేమే. సో నేననేది ఏంటంటే అంతకుముందు బీజేపీ గవర్నమెంట్ వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు వీళ్ళు పేద ప్రజల కోసం పనిచేసేది లేదు, వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు. వాళ్ళు పనిచేసేదే రిచ్ పీపుల్. అంటే ఎవరైతే వేల కోట్లు ఈరోజు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండడం కోసం, వాళ్ళని సేవ్ చేయడం కోసం బ్లాక్ మనీని ఏదైతే తీసుకొస్తాం వెనక్కి అన్నారో ఈ రోజుకు లేదు. ప్లస్ అలాంటివి ఎన్నో చెప్పారు, ఏమీ చేయలేకపోయారు. అదే మొన్న ఎలక్షన్స్లో ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లు పెట్టమన్నాం. అదే పెట్టుంటే ఈరోజు ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ గారు అనేక న్యాయయాత్ర, జోడయాత్ర చేసి పేద ప్రజలు మొత్తం ఏమేమి వాళ్ళకు సమస్యలు ఉండేవో గుర్తించి ఇంకా ఏదన్నా ఉన్నాయంటే ప్రతి ఒక్కరు హామీ ఇచ్చిన క్రమంలోనే తెలంగాణలో కూడా బీసీ రిజర్వేషన్ ఇవన్నీ హామీ ఇచ్చారు. సో ఈ హామీ ప్రకారమే మీరు చూసారు అమలు చేసాం. ఇలాగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడూ దేశానికి, పేద ప్రజలకి ఏదో ఒకటి చేయాలని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తుంది. కానీ బీజేపీ అలా కాదు. మీరు అవసరమైతే మనం చూశారు, ఒక షిండే గారిని తీసుకొచ్చి అక్కడున్న ప్రభుత్వాన్ని కూల్చడం, ఆయన్ని సీఎం చేయడం, మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ సీఎం మార్చారు.
అంటే మీరు మన మహారాష్ట్ర హర్యానా ఎలక్షన్స్లో నేను తిరిగాను స్వయంగా. 100% కాంగ్రెస్ గెలిచి ఉండాలి. అది ఏ గోల్మేల్ చేశారో ఏం చేశారో కానీ ఆఖరాకి రాలేకపోయాం. అదే ఈ సౌత్ ఇండియాలో అయితే వాళ్ళ పప్పులు ఉడకలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ అద్భుతంగా సిద్ధరామయ్య గారు, డీకే శివకుమార్ గారి కాంబినేషన్లో ముందుకొచ్చాం, హామీలు ఇచ్చాం, గ్యారంటీలు ఇచ్చాం, అమలు చేస్తున్నాం. అదే మళ్ళీ ఇక్కడ కూడా మనం అదే పరిస్థితి. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఆ రోజు ముందుకెళ్ళడం, అధికారంలోకి రావడం, ఈరోజు మేము అధికారంలో ఉండడం, మీరు ఊహించని పేద ప్రజలకి మేము మేలు చేయడం జరుగుతూ ఉంది. మీరు ఇదే చూస్తే బీజేపీ గవర్నమెంట్లో ఎక్కడ అవకాశం ఉందో అక్కడ రాజ్యాధికారం కోసం వాళ్ళు తిష్టవేయడం, రాజ్యాధికారం కోసం వాళ్ళు తహతలాడడం, అంతే తప్పితే వేరే ఆలోచన వాళ్ళకి లేదు. సో మీరు పాత బీజేపీని ఇప్పుడు చూడొద్దు. ఇది మీరు ప్రతి ఒక్కరూ నమ్మాలి, వినాలి. సార్, ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాజీనామా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతోంది? మీరు చిన్న ఇది గమనిస్తే బీజేపీ వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయగలరు. అది దేవుడికి తెలియాలి, మన మాజీ ఉపరాష్ట్రపతి గారికి తెలియాలి. అంటే ఆరోగ్య సమస్యలతోనే అని అంటున్నారు కదా, మీరెందుకు ఆరోగ్య సమస్యలు అని చెప్పకపోతే నన్ను బీజేపీ వాళ్ళు రిజైన్ చేయమన్నారని చెప్తారా? అంటే మీరు ఏం అడుగుతున్నారో నాకు తెలియదు కానీ, అంటే బీజేపీ వాళ్ళు మమ్మల్ని రిజైన్ చేయమన్నారని చెప్తారా? ఉపరాష్ట్రపతిగా హోదాలో ఉండి చెప్తారా? చెప్పరు కదా. అది ఏదో ఒక రీజన్ చూపించారని మేము అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఏమన్నా చేయగలరు అనే దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి కదా. అంటే ఇన్ని రోజులు లేని ఆరోగ్య సమస్యలు ఇప్పుడే వచ్చాయనేసి అనుకుంటున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం? అదే ఆరోగ్య సమస్యలు ఇంతకంటే ఇంకా ఇబ్బంది ఉండేవాళ్ళు ఎంతోమంది గవర్నర్లు చేశారు, ఎంతోమంది ఉపరాష్ట్రపతులుగా, ఎంపీలుగా, ఈవెన్ చాలా హెల్త్ ఇష్యూస్ ఉండి హాస్పిటల్స్లో ఉండి కూడా రిసిగ్నేషన్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, అంటే నేను అనేది ఏంటంటే అది భగవంతుడు తెలియాలి, వాళ్ళకు తెలియాలి. కానీ వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలరు అనే దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఈరోజు ప్రతిదీ చూడండి, మేము పేద ప్రజల కోసం ఆలోచించి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ కులగణన రాహుల్ గాంధీ గారు యాత్రల్లో స్పష్టంగా చెప్తే మేము కులగణన తీసుకొని దాన్ని 42% రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు మేము గవర్నర్ ఆమోదంతో మేము దాన్ని ఆర్డినెన్స్గా తీసుకొస్తామని చెప్పి సీఎం గారు ప్రముఖులంతా ఢిల్లీకి వెళ్ళి ఈరోజు ప్రధానమంత్రిని అవసరమైతే కలవాలి, ప్రధానమంత్రి గారిని చెప్పాలి. అంతకుముందు మా వల్లనే ప్రధానమంత్రి గారు కులగణని జనగణనతో అటాచ్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. అలాగే ఒత్తిడి చేసి తీసుకురావాలనేది మా ఆలోచన. అంటే ఇక్కడ బీజేపీ ఆలోచన వాళ్ళ ఇది ఎలా ఉంటుందంటే రాజ్యాధికారం కోసం ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా చేయగలం మేము, పేద ప్రజల కోసం కాదు. అందుకనే మొన్న ఎలాగో పొరపాటున అధికారంలోకి వచ్చారు. నెక్స్ట్ ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఈ దేశ ప్రజలు ఎప్పుడు వస్తాయా అని ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము. మీరు బడుగు బలహీన వర్గాలని ఎప్పుడూ దగ్గర తీసే పార్టీగా అందరికీ ఇప్పుడు బీసీ గణంతో తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీయా పేదల పక్షాన, బీజేపీ పార్టీ అని ఇప్పుడు తేలింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బీజేపీ వర్గాలన్నీ భయపడుతూ వాళ్ళొక ఇబ్బందికరమైన పరిస్థితులకి నెట్టబడ్డారు. ఇప్పుడు కూడా చూడండి, బీహార్ ఎలక్షన్స్ వచ్చాయని చెప్పి రకరకాల ఇవన్నీ మొదలుపెట్టారు. వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఏదో ఒక సర్జికల్ స్ట్రైకో, ఏదో ఒక యుద్ధమో, లేకపోతే ఏదో ఒక నేషనల్ ఇష్యూ ఏదో ఒకటి తీసుకురావడం, దాన్ని పబ్బం గడుపుకోవడం, తద్వారా వాళ్ళు ముందుకు ఎలక్షన్స్కి వెళ్ళడం తప్పితే పేద ప్రజలకి ఏమైనా చేద్దాము, ఒక మంచి వెల్ఫేర్ తీసుకొద్దాం, మంచి స్కీములు తీసుకొద్దాం, లేదంటే మంచి వాళ్ళు అప్లిఫ్ట్ కోసం ఏదైనా చేద్దాం అనే ఆలోచన తద్వారా ఎలక్షన్స్కి పోదామని వాళ్ళకి ఎప్పుడూ ఉండదు. మోడీ గారు అనేక పథకాలు అయితే తీసుకువచ్చారు. అంటే ఈరోజు సంఘటన చూసుకున్నట్లయితే ఈరోజు రేవంత్ రెడ్డి 200 మంది బీసీ మెంబర్స్తో ఢిల్లీ వెళ్తున్నట్టుగా సమాచారం అందింది. మరి దానిపైన ఆల్రెడీ చేసిన కులగణన పైన ప్రధానమంత్రిని ఏ విషయంలో కలవబోతున్నారు? ఏం లేదు, అంటే మేము ఎలాగా కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మేము ఎలాగైతే మేము మొన్న చేసామో, గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నామో, ఇప్పుడు కూడా
ఈ పార్లమెంట్ సెషన్స్లో మేము ప్రధానమంత్రి గారిని ఒప్పించి అక్కడ కూడా తీసుకురావాలి, దేశమంతా ఈ కులగణన జరగాలి, అప్పుడే పేద ప్రజలు బయట వాళ్ళు ఎవరెవరు అట్టడుగు వర్గాలు ఉన్నారు, ఎంత పర్సంటేజ్ ఉన్నారు, వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి బయటపడతాయి. అనుగుణంగా ఆ రేషియోలో వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ప్రతి ఒక్కటి చేయడానికి ఒక సానుకూలంగా ఉంటుంది. అందువల్లే మా మొత్తం తెలంగాణ అనేది భారతదేశంలో రోల్ మోడల్గా రేవంత్ అన్న దీనికి ఈ చిరస్థాయిగా నిలబడే ఒక ప్రముఖ వ్యక్తి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అయితే, దేశంలోనే చిరస్థాయిగా నిలబడే ప్రముఖ నాయకులు మా రాహుల్ గాంధీ గారు, బీసీల దేవుడు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపైన చాలా చక్కని సందేశం కూడా మాకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. వీటీవీ ప్రేక్షకులకి మరొకసారి నా అభినందనలు. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మీరు మా వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. నమస్తే.